భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు ఆలస్యం జరుగుతోంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ అభివృద్ధి కోసం చేపట్టిన పనులు స్లోగా సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ మరమ్మత్తు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రైల్వే స్టేషన్ అభివృద్ధి మరమ్మతుల కోసం 2023 నవంబర్లోనే 24 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేందుకు పనులు మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అంతర్గత భవనాలను పూర్తిగా కూల్చివేసి పనులను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు పనులు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. 2023లో అమృత్ భారత్ పథకం కింద పాత బిల్డింగ్ ని కూల్చేశారు. మరోవైపు నూతన బిల్డింగ్ పనులు కూడా పూర్తి కావట్లేదు. అందుకని కనీసం కూర్చోడానికి కూడా వసతులు లేకుండా ఇవాళ కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిన పరిస్థితిగా ఇవాళ కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిస్థితి దాపురించింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమా లేదు కాంట్రాక్టర్ వైఫల్యం అనేది కూడా ప్రభుత్వమే తేల్చాలి. అందుకని ప్రభుత్వం తక్షణమే నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించి తొందరగా ఈ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం రైల్వే స్టేషన్ లోని వివిధ విభాగాలను ఆధునీకరించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. స్టేషన్ ఆవరణలోని స్లీపర్ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, పేస్ లిఫ్టింగ్, రూప్ లీకేజెస్, అధికారుల ప్రత్యేక గదులు, పార్కింగ్, ఫుడ్ ప్లాజా, గార్డెనింగ్, ప్రధాన ముఖద్వారం పనులను చేపట్టారు. అయితే మరమ్మత్తు పనులు స్లోగా అవుతున్నాయి. కరోనా ముందు వరకు స్టేషన్ నుంచి ప్రతిరోజు నడిచిన కాకతీయ ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్, డోర్నకల్ ప్యాసింజర్, విజయవాడ ప్యాసింజర్, కొల్హాపూర్ సూపర్ ఫాస్ట్, మణుగూరు ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు 23 గూడ్స్ రైల్స్ నడిచేవి. ప్రస్తుతం కాకతీయ, సింగరేణి ప్యాసింజర్లు, మణుగూరు ఎక్స్ప్రెస్ ఇలా 3 రైళ్లకే పరిమితమైంది. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అనేది ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. రోజుకు వేలాది మంది టికెట్లు తీసుకొని వెళ్ళి ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నిలబడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రైన్ అర్ధరాత్రులు దిగినప్పుడు ట్రైన్ కు వచ్చేటువంటి టైం కి లైట్లు ఉండట్లేవు, చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతా ఉంది. మరి ఇది కనబడట్లేదా అని చెప్పేసి బీజేపీ నాయకత్వాన్ని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే పనులు జరుగుతుండటంతో ట్రావెల్ చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైలు వచ్చే వరకు ఎదురు చూసే వెయిటింగ్ హాల్ కూడా రెడీ చేయకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రైల్వే శాఖ అధికారులు స్పందించి నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు రైల్వే ప్రయాణికులు, భద్రాద్రి జిల్లా వాసులు. వర్షం పడితే నిలబడే పరిస్థితి కూడా లేదంటున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. 2023లో ఈ రైల్వే ప్రాంగణంలో, స్టేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగులు కానీ అట్లాగనే మరామతుల పేరుతో అనేక కన్స్ట్రక్షన్స్ ని కూల్చి అవి నిర్మాణం చేయకోకుండా మధ్యన ఆపేశారు. ప్లాట్ఫారం మీద కూడా మొత్తం అదంతా రిపేర్ పేరుతో అవన్నీ పగలగొట్టారు. ఎక్కడ కూడా కూర్చోవడానికి కూడా చోటు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం తక్షణమే ఆ మరామత్తు పనులు పూర్తి చేయాలి. ప్రయాణికులకి ఈ స్టేషన్ ని ఆవరణను వినియోగంలోకి తీసుకొచ్చే దానికోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2 ఏళ్లుగా కొనసాగుతున్న పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ స్టేషన్ నుంచి వెళ్లే కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. పనులు పూర్తయితే కానీ ఆ సర్వీసులు నడిపే పరిస్థితి లేదు. అధికారులు ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు ప్రయాణికులు.